అద్భుతాల కొరకు వెయిట్ చేస్తున్నారో వాటన్నిటి కొరకు ఉపవాసం ఉండి చేస్తున్నారేమో ప్రార్థన. దేవుని వాక్యంలో మనం ధ్యానం చేసుకున్నట్లుగా ఆయనకి ఇష్టమైన ఉపవాసం మనము చేద్దాం. ఇంక నుండి ప్రతి శుక్రవారం రాగానే ఉపవాస దినము అని మనం ప్రకటించుకున్న ప్రతిసారి జ్ఞాపకం చేసుకుందాం, ముందు నా జీవితంలో ఏ రహస్యమైన పాపము ఉండకూడదు, ముందు నా జీవితంలో దేవునికి ఆయాసకరమైన ఏ పరిస్థితి ఉండకూడదు. ప్రభు, ఎక్కడైనా నేను కఠినంగా ప్రవర్తిస్తున్నానా, ఎవరి పట్ల అయినా నేను కఠినంగా వ్యవహరిస్తున్నానా? కొన్నిసార్లు మనుషుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం, దేవుని విషయంలో కూడా అదే కఠినత్వం వచ్చేస్తుంది. ఆ గుండె హృదయం మొద్దుబారిపోద్ది. ఎలా అంటే ఇంకా ఏ సెన్సిటివిటీ ఉండదన్నమాట, ఒక సున్నితత్వాన్ని కోల్పోయిన స్థితి. అందుకే దేవుడు అన్నాడు, నేను రాతి హృదయాన్ని తీసేసి మాంసపు హృదయాన్ని ఇస్తాను. హల్లెలూయా. మాంసపు హృదయం అంటే ఏంటంటే దేవుని మేలు పొందగానే ప్రభువా నీకు స్తోత్రాలు, కృతజ్ఞత చెప్పే హృదయం, దేనికన్నా స్పందించే హృదయం. ఒక కష్టం రాగానే వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టుకునే హృదయం, ఇతరులు కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టం నాకే వస్తే ఎలా ఉంటుంది అనే విధంగా స్పందించే హృదయం, దేవుని ప్రేమతో నిండిన హృదయము మనం పొందుకోవాలంటే ఆయనకి ఇష్టమైన ఉపవాసం మనము చేయాలి.